హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. చూడండి, చూస్తుంటేనే ఎమ్మీగా మంచి కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నాయి కదా. బయట తెలియదు సుమా, నేనే నా చేతులతో ఇవాళ ట్రై చేశానండి. అబ్బా, సూపర్ అంటే సూపర్గా కుదిరాయి. కొంచెం కష్టపడ్డాను కానీ పర్ఫెక్ట్గా మంచి ఆనియన్ సమోసా భలే వచ్చాయండి. చేసుకోవడం కూడా ఇంత తేలిగ్గానా అనిపించింది. కష్టమైతే ఉంటుంది, ఏది కష్టం లేకుండా ఏదొచ్చేస్తుందండి చెప్పండి. కానీ మన చేతులతో మనం ఇంట్లో ఎలా చేస్తే సూపర్గా ఉంటాయి కదా. క్విక్గా కాదు కొంచెం కష్టమైనా సరే హెల్తీగా టేస్టీగా ఉండే సమోసాలు చూపిస్తాను, వచ్చేయండి. 2 గిన్నెల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ మైదాతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న బటర్ కూడా ఒక క్యూబ్ వేసుకున్నానండి. మీరు బటర్ ప్లేస్లో నూనె, నెయ్యి ఏదైనా వాడచ్చు. వేయడం మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే మైదా పైన ఉండే క్రిస్పీనెస్ అంతా కూడా మనం వేసే బటర్ కానీ నెయ్యి లేదా నూనెతోనే వస్తుంది. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ, మరీ మెత్తగా కాదు, అలానే చపాతి పిండిలాగా కాకుండా చేతికి కొంచెం పిండి అంటుతుంది అనేలాగా ఈ మాదిరిగా కలుపుకొని దీన్ని కాసేపు రెస్ట్ ఇద్దాం. చూడండి, స్టఫింగ్కి సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము, కొంచెం కొత్తిమీర, పిల్లల్ని ఉద్దేశించి కొంచెం పచ్చిమిర్చి తురుము, అలాగే స్టఫింగ్కి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అరచెక్క నిమ్మరసం పిండి మొత్తం కలిపిస్తే అంతే అండి. ఈజీ స్టఫింగ్ ఇది. దీంట్లో చాలామంది ఉడకపెట్టిన బంగాళదుంప లేదా స్వీట్ కార్న్, చీజ్, పన్నీర్, అబ్బో చేసుకుంటూ పోతే రకరకాలు చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆలూ సమోసా కూడా మనం ట్రై చేద్దాము. ట్రై చేసి ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చాయో రాలేదో కూడా నేను మీతో షేర్ చేస్తాను. చూడండి, స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టఫింగ్ని పక్కన పెట్టి మనం కలుపుకున్న మైదా పిండి ముద్దల్ని ఈవెన్గా మన చపాతీలు పాముకునే అంత వీలుగా ఉండేటట్టు ముందుగా ఇలా ఉండలు చేసేసుకోవాలండి. నేను చేసుకున్న మొత్తం పిండికి 9 ఉండలు వచ్చాయి. చక్కగా ఫ్లోర్ మీద కానీ మనం చేసుకునే చపాతీ పీట మీద కానీ కొంచెం ఇక్కడ ఒక చిన్న టిప్ అనుకోండి, నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను. మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఏ చపాతీ పూరీలు చేసినా కూడా ఇలా రోల్ చేసేప్పుడు ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట మీద కానీ పిండి వేస్తాం కదా, బియ్యం పిండి వేసి ట్రై చేయండి. మనం చెప్పినట్టు రోల్ టర్న్ అవుతూ ఉంటుందండి. ఈవెన్గా చక్కగా మన మాట వింటుంది. చపాతీ పిండి కానీ గోధుమ పిండి కానీ అయితే ఫ్లోర్ అంటుకుపోయే అవకాశం ఉంటుంది కదా. చూడండి, బియ్యం పిండి వేసి ఇలా పల్చగా పాముకోవాలి. నేను మొత్తాన్ని కూడా చక్కగా ఇలా ఈవెన్గా పల్చగా పామేసుకున్నాను. 9టిని కూడా చక్కగా పల్చగా పామేసుకున్నాం కదా. ఇప్పుడు అట్ల పెనం కానీ చపాతీ పెనం కానీ బాగా హీట్ చేసుకొని దానిపైన జస్ట్ మనం చేసుకున్న ఈ పల్చటి మైదాపిండి చపాతీల్ని అలా జస్ట్ కాస్త బబుల్స్ వచ్చేలాగా వేడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఓకే కాల్చుకోకూడదు, హార్డ్ అయిపోతాయి. చూడండి, ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. ఇక తీసేసుకుందాం. ఇంతే అండి. వరుసగా అన్నిటినీ కూడా ఇలా ఈవెన్గా చూడండి చక్కగా కాల్చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఫ్లోర్ మీద వేసి కరెక్ట్ కొలతలతో సైడ్స్ అన్నిటినీ కూడా ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి సమోసా రోల్స్ షీట్లు రెడీ అయిపోతాయండి. చూడండి, ఈ ఎడ్జెస్ అన్నిటినీ కూడా ఈవెన్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ని కూడా నేను ఏమీ వేస్ట్ చేయనండి. చిన్న చిప్స్ లాగా కట్ చేసేసి సమోసాలు వేయించడానికి ఎలాగో మనం డీప్ ఫ్రై పెడతాం కదా ఆయిల్ని, చక్కగా వాటిల్లో ముందుగానే వేయించేసుకుంటే మనకి సమోసాలు స్టఫింగ్లో నచ్చితే వేసుకోవచ్చు, లేదా వేయించంగానే కాస్త వేడిగా ఉన్నప్పుడు లైట్గా ఉప్పు కారం జల్లితే పిల్లలకి భలే అదొక స్నాక్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు కదా డిఫరెంట్గా. మా పిల్లలకి అలాంటివి భలే ఇష్టంగా తింటారు. చూడండి, సమోసా షీట్స్ ఎంత బాగా వచ్చాయో. ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈవెన్గా మధ్యలో కూడా కట్ చేస్తే మొత్తం చూడండి బయట సమోసా షీట్స్ ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. ఇంతే. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మళ్ళీ ప్లేట్లో పెట్టేసేసుకొని మనం సమోసా షీట్స్ రెడీ అయిపోయినాయి.
వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న చిప్స్ని కూడా చిన్ని ముక్కల కింద కట్ చేసేసుకుంటాను. కాకపోతే ఈ వీడియోని మీకు చూపించట్లేదండి, కొంచెం లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పటికే కొంచెం ఎక్కువైపోయింది. చూడండి, ఒక స్పూన్ దాకా మైదా పిండి తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని, మీకు గుర్తుందా మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో గాలిపటాలు కానీ లేదా స్కూల్స్ ఏదైనా చిన్ని ప్రోగ్రామ్స్ అయితే కనుక కలర్ డెకరేషన్ పేపర్స్ అంటించడానికి ఇళ్లల్లో మైదా పిండిలు ఉడకపెట్టో లేదా ఇలా నీళ్ళల్లో కలిపి ఎంతమంది తీసుకెళ్ళి ఉంటారో గుర్తుందా మీకు? గుర్తుంటే నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే అలా తీసుకెళ్ళేదాన్ని ఇంట్లో. ఒకసారి అమ్మకు చెప్పకుండా అలాంటి డేస్ గుర్తొచ్చాయి నాకు ఈ పిండి కలుపుతున్నప్పుడు. సరే, షీట్స్ రెడీ, మైదా పిండి రెడీ, అలాగే స్టఫింగ్ కూడా రెడీ. ఇప్పుడు కొంచెం కష్టపడతాం. సమోసా షీట్తో చక్కగా సమోసాని ఇలా మడత పెట్టడానికి కొంచెం కష్టపడ్డాను సుమా, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా బాగా వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత ఈజీగా చేసేసుకున్నామే అని. చక్కగా ముందు ఇలా షీట్ తీసుకొని ఒకవైపున అలా మైదా పిండి రాసి ఫోల్డ్ చేసుకొని, రెండో వైపు కూడా ఇంకొంచెం మళ్ళీ మైదా పిండిని అప్లై చేసుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా ట్రై చేయండి. అంతే అండి, చాలా ఈజీ. కోన్ షేప్లో చక్కగా వచ్చేసింది కదా మనకి. చూడండి, ఇలా జస్ట్ అలా అంటే కోన్ షేప్లో వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం. మీరు ఈ స్టఫింగ్ ప్లేస్లో చక్కగా స్వీట్ కార్న్, చీజ్, ఆలు ఏది మీకు నచ్చితే అది పెట్టుకోండి. నా పిల్లలిద్దరికీ ఎక్కువగా ఆనియన్ సమోసా ఇష్టం, సో నేను ఇది ట్రై చేశాను. స్టఫింగ్ చక్కగా ఫిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం మైదా పిండిని అంటించేసుకొని చక్కగా మడత పెట్టేసుకుంటే అంతే అండి. చూడండి, ఈ మాదిరిగా ఫోల్డ్ చేసేసుకుంటే మన పర్ఫెక్ట్ ఆనియన్ సమోసా రెడీ. చూడండి, చూస్తూనే చేసేసాం కదా ఆనియన్ సమోసాని. షీట్ ఫోల్డ్ చేయడమే కష్టం అండి, మిగతాదంతా అబ్బో చాలా ఈజీ. చూడండి, మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. జస్ట్ అలా షీట్ తీసుకొని జస్ట్ ఒకవైపు కోన్ లాగా అంటించుకొని దాన్ని చేతిలోకి తీసుకొని ఇంకొక కోణం వైపు ఇలా కాస్త పిండి రాసి జస్ట్ అలా ఫోల్డ్ చేసి అంతే, అయిపోయింది. కోన్ షేప్ వస్తే సరిపోతుందండి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఫస్ట్ 1, 2 కొంచెం తడబడతాము, 3, 4 దానికి అబ్బా మనం కూడా సమోసాలు తయారు చేసే షాప్ అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకైతే నిజంగా అలాగే అనిపించిందండి. ఏంటేనా అని. చూడండి, చక్కగా ఆనియన్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాం కదా. పైన ఇలా అంటించేసేసుకొని ఫోల్డ్ చేస్తే సమోసా రెడీ. చాలా ఈజీ అండి. ఎక్కడైనా గ్యాప్స్ కనిపిస్తే కొంచెం మైదా పిండితో కవర్ చేస్తే సరిపోతుంది. ఇంతే, ఈవెన్గా మనం చేసుకుందాం అనుకున్న సమోసాలన్నిటినీ కూడా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని బాగా నూనె కాగే లోపల చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. కాకపోతే నేను కొంచెం పెద్దవి చేశాను సుమా, మీకు ఎంత సైజు కావాలో అంత సైజుని సమోసా షీట్స్ కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. నిదానంగా ఆయిల్లో డిప్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో కదా. నాకే ఆశ్చర్యం వేస్తుందండి, ఇంత బాగా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇవి ప్లేట్లో చూసి అమ్మా నువ్వు చేసావా, వావ్ థ్యాంక్ యూ అంటూ భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అన్న నీకు 4 నాకు 4 అంటూ మా పాప చెప్తుంటే నాకు భలే ముచ్చటేసిందండి. ఎందుకంటే జనరల్గా బయట నేను చాలా తక్కువగా కొంటానండి. నేను కానీ మా వారు కానీ బయట ఫుడ్ పిల్లలకి అస్సలు ఎంకరేజ్ చేయము. అది కష్టమైనా సరే 1కి 2 సార్లు నేర్చుకొని నేనే ఇంట్లో ట్రై చేస్తాను. చాలా తక్కువగా పెడతాము. ఎప్పుడైనా పాసిబిలిటీ కాదు అంటేనే పెడతామండి బయట కొని. ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి, నేను అన్నీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటానని. అలాగే ఇవన్నీ చేసి పెడితే ఈవినింగ్ వచ్చి వాళ్ళు ఇష్టంగా తింటే నాకు భలే అనిపించింది. మా వారు కూడా చాలా ఆశ్చర్యపోయారు, నువ్వు చేసావా అని. మా వారు ఎందుకో నాకు తెలియదు కానీ ఆయన బజ్జీలు కానీ ఇలా సమోసాలు కానీ అస్సలు ఇష్టపడరు తినడానికి. ఇంట్లో చేశాను కాబట్టి ఏదో అతి కష్టం మీద తిన్నారు. చూడండి, ఈజీగా క్విక్గా కాదు కొంచెం కష్టమే కానీ టేస్టీగా హెల్తీగా అండ్ మనకి ఎన్ని తినాలనిపిస్తే అన్ని తినచ్చు. చక్కగా మన చేతులతో చేసుకుంటే బయట అన్ని కొనుక్కొని తినలేము. తిన్నా అంత టేస్ట్ అనిపించేది కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా.
షేప్స్ కానీ రంగు టేస్ట్ ఎక్కడ ఏది డోకా లేకుండా భలే వచ్చాయి కదా. అన్నిటినీ కూడా 4-5 ట్రిప్పుల కింద వేయించుకున్నానండి. చక్కగా వేయించేశాక ఇలా పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన అలా వేస్తే బయట స్ట్రీట్ స్టైల్ సమోసాలు రెడీ. నచ్చాయండి మీకు? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ సమోసాల్ని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. వేడిగా సమోసా కొరుక్కొని ఆ పచ్చిమిర్చి కొరుక్కు తింటూ ఉంటుందండి. ఆహా, సూపర్.